వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది హైదరాబాదులోని ఖైరతాబాద్ గణేశుడు. ఆ తర్వాత స్థానం బాలాపూర్ గణేశుడిదే. అంతటి ప్రాధాన్యత కలిగిన బాలాపూర్ గణేశ విగ్రహ ప్రతిమను పోలిన ప్రతిమను మన ఒంగోలు నగరంలో గడచిన 3 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ నగర ప్రజల మన్ననలను పొందుతున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు ఎంత ప్రాధాన్యత ఉందో ఏమాత్రం తీసిపోకుండా చివరి రోజు ఒంగోలు నగరంలో కన్నుల పండుగగా లడ్డు వేలంపాట జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కుట్టుబోయిన గణేష్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 22 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజు ప్రసాదం మరియు 21వ రోజు అన్న సంతర్పణ, 22వ రోజు లడ్డు వేలం, పురవీధుల్లో ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడు. అలానే మనకి 2వ స్థానంలో ఉన్నది బాలాపూర్ గణేశుడు. అలాంటి విగ్రహాన్ని మనం ఒంగోలుకి 3 సంవత్సరాలుగా మేము తీసుకొస్తున్నాము. ఈ వినాయకుడిని ముఖ్య గమనిక ఏంటంటే మేము 3 సంవత్సరాలు తీసుకోవడానికి 2021లో బాలాపూర్ గణేశుడు ఆంజనేయ స్వామి పైన గర్భమంతుడు తిరుగుతూ ఉంటారు. 2023లో ఏమో పైన నా పాము పడగ ఆడుతూ ఉంటుంది. 2024కి వచ్చేసరికి చాలా యూనిక్ మోడల్ అమృతం తిరుగుతున్నట్టు పైన కొండ తిరుగుతూ ఉంటుంది, కళ్ళు ఆరుపుతూ ఉంటారు. కాబట్టి ఈ గణేష్ని తీసుకొస్తున్నాం మేము. ఒంగోలులోనే ఫస్ట్ మూమెంట్ కల్లా వినాయకుని తీసుకొచ్చింది మేమే అనమాట. ఇక్కడ కుటుంబపాలెంలో గణేష్ యూత్ ఫోర్స్. మా గణేష్ కమిటీ వచ్చేసి 20 మంది దాకా ఉంటాము. అందులో మెయిన్ 5 మెంబర్స్ ఎవరంటే సాయి, వెంకటేషు, మా తమ్ముడు అజయ్, నేను, అటు మేము 5 మెంబర్స్ చాలా కష్టపడతాము వినాయక చవితికి. తర్వాత పోతే కాళేశ, వంశీ, మేము 7 మెంబర్స్ చాలా బాగా కష్టపడతాము వినాయక చవితి అంటేనే. ఈ 7 మెంబర్స్ లేకుండా ఇక్కడ ఏ పని జరగదు, ఎవరు చేయలేరు కూడా మేము తప్పితే ఇక్కడ పని.
28 డేస్ అనుకుంటున్నాం మేము ఇక్కడ వినాయకుడిని. 28 డేస్ మేము రోజు ప్రసాదాలు డైలీ పెడతానే ఉంటాము. ఆషామాషా కూడా పెట్టడం, ప్రసాదాలు పెడితే మేము అన్నదానంలా పెడతా ఉంటాం ప్రసాదాలు. అన్న సంతర్పణ వచ్చేసి అక్టోబర్ 2 అనుకుంటున్నాము, ఊరేగింపు వచ్చేసి 5th అనుకుంటున్నాము. అప్పుడు 28 డేస్ అవుతుందండి. ఎక్కువ ప్రత్యేకత ఏంటంటే గణేశుడి చేతిలో లడ్డు బాలాపూర్లో ఎంతైతే పోతుందో అంత తక్కువ కాకుండా ఇక్కడ ఒంగోలులో చాలా ఎక్కువ ధరకు పలుకుతుంది మన బాలాపూర్ గణేష్ లడ్డు అనమాట. ఇక్కడ ఒంగోలులో విచ్చేసి ఉన్న వినాయకుడి లడ్డు చాలా ఎక్కువ ధరకు పలుకుతుందండి ఒంగోలులో. లాస్ట్ టైం 3,55,000 ఒంగోలులోనే అతి ఎక్కువ రేటు పోయింది ఇక్కడే. మళ్ళీ అట్లానే ఈ సంవత్సరం కూడా పోతుందని మేము అనుకుంటున్నాం. తేదీ వచ్చేసి అక్టోబర్ 5 ఈవినింగ్ 7 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఊరేమో అంగరంగ వైభవంగా చేస్తాం. ఒంగోలు పట్టణ ప్రజలు ఎవరు చేయరు, ఎవరు చూసి ఉండరు. ఈసారి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము. అది మీరే చూసి చెప్తారు. ఒంగోలు పట్టణ ప్రజలందరూ ఇచ్చేస్తుందో కోరుతున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.